మాత్రే నమః శ్రీచక్ర వాసిన్యే నమః. ఇది మా గ్రూప్ పేరండి. మేము గత కంచి స్వామీజీ దగ్గర నుంచి మాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. అది ఏమి అనగా, రెండు దేశాలు యుద్ధాలు అవుతున్నప్పుడు మీరు కంచి స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆ మఠంలో ఎక్కడైతే ప్రతి ఊరికి మఠాలు ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి కంచి కామకోటి పీఠాధిపతి ఎక్కడైతే ఈ ఆశ్రమాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు లలితాపారాయణ చేయండి అమ్మా అన్నారండి. ఇది మేము 2 నెలల నుంచి చేస్తున్నాం. ఆల్రెడీ ఒక వారం కూడా ఆప్టింగ్ లేదు. అయితే ఇది గోరింటాకు అనేది ఈరోజు ఎందుకు పెట్టుకున్నాం అంటే, ఇది మేము ఆషాఢ మాసంలో వచ్చేటువంటి రోజుని ఇది గోరింటాకు ఆషాఢ మాసంలో వచ్చే ఆదివారం నాడు పెట్టుకోవాలని మన ఆది నుంచి కూడా పూర్వం పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి విషయం అండి ఇది. దాని మూలంగా ఈరోజు మన గ్రూపు సభ్యులందరూ ఒక చోట చేరుకుని అందరం కలిసి ఈ గోరింటాకు పెట్టుకుందామని ఒక మాటగా అనుకుని అందరం పెట్టుకోవడం అనేది జరిగింది. అయితే దీంట్లో భాగంగా ఏంటంటే, గోరింటాకు అనేది వాక్యం గోరింటాకు కాదండి, గౌరి ఇంటాకు. అంటే గౌరీదేవి రజస్వల అయిన సందర్భంగా ఇది గోరింటాకు మొక్క అనేది నేల మీద ఋతుస్రావం అనేది పడేసరికి ఆవిడ మొక్క కింద అలా లేచిందిట. ఆ మొక్క లేవడంతో ఎప్పుడైతే ఈ అమ్మవారు అడిగిందిట, గోరింటాకు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పండుతోంది, కాళ్ళకి చేతులకి, మరి మనం నుదుటను కూడా బొట్టు పెడదాము, పండుతుందా అని చెప్పేసి పార్వతీదేవిని అడిగితే పార్వతీదేవి అందుట, ఈ కుంకుమకి మనం కోల్పోతాము, కుంకుమలో ఉన్నటువంటి పవర్ తగ్గిపోతుంది కాబట్టి మనం నుదుట దగ్గర మట్టుకి ఈ గోరింటాకు అనేది పెట్టుకోకుండా మిగిలిన చేతులకి కాళ్ళకి పెట్టుకుంటే పండుతుంది, ఇది ఎర్రగా ఉంటుంది, ఆడవాళ్ళందరికీ కూడా చాలా సౌభాగ్యవంతంగా ఉండి అందరూ కూడా ఈ వర్షాకాలాలు అవి వచ్చేసరికి ఈ కాళ్ళకి చేతులకి ఈ గోరు చుట్లు అనగా ఒండ్రు పొయ్యడాలు అనగా ఇలాంటివి ఏవో వగేరా ఏవో వస్తూ ఉంటాయి కాబట్టి వీటికి వాత పిత్త అనేవేవో ఒక 3 ఉన్నాయి, వాటికి సంబంధించినవి ఏవి రాకుండా ఉంటాయని ఈ గోరింటాకు పెట్టడం అనేది ఆది నుంచి కూడా వస్తుంది. కాబట్టి ఇది గోరింటాకు ఇలా పెట్టడం అనేది జరిగిందండి.